అంటే ప్రొఫెషన్ని మించిన ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది తారక్ అండ్ ఆలియాల మధ్య. వారిద్దరూ కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా అయినా సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరి కోసం ఒకరు నిలబడుతూ ఉంటారు. లేటెస్ట్ గా వారిద్దరి ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవరా వర్సెస్ జిగ్రా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవుతున్న ప్రోమో. తారక్ లో ఆలియాకు నచ్చిన విషయం ఏంటి, ఆలియాలో తారక్ మెచ్చే విషయం ఏంటి, ఇద్దరికి మధ్య కామన్ పాయింట్స్ ఏంటి, తారక్ తెలుగులో మాట్లాడమంటే ఆలియా గోళ్లు కొరుక్కోవడానికి రీజన్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఇద్దరి ఫ్యాన్స్లోనూ ఊపు తెచ్చింది ప్రోమో. నార్త్లో తారక్కు ఆలియా సపోర్ట్ చేయడం కాదు, ఆల్రెడీ బ్రహ్మాస్త్ర సౌత్ ప్రమోషన్లకు కూడా తారక్ బాగా హెల్ప్ చేశారు. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు నిలబడుతున్న తీరు చూసి ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. RRR మూవీలో మెప్పించారు తారక్ అండ్ ఆలియా. అయితే ఆ సినిమాలో వారిద్దరూ జోడీ కట్టలేదు. త్వరలోనే ఇంకేదైనా సినిమాలో వీరిద్దరూ జోడీ కడితే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇప్పుడు తారక్ 1-3 సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఆలియా కూడా జిగ్రా రిలీజ్ టెన్షన్లో ఉన్నారు. చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో తారక్ అండ్ ఆలియా జోడీని ఏ కెప్టెన్ సెట్ చేస్తారో అని ఇష్టంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. బిజీగా ఉండడం ఎలా అని స్పెషల్ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు మేడం త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఒక స్టార్తో ఒక సినిమా చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్తో 2-3 సినిమాలు చేసేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఫిల్మోగ్రఫీ లిస్ట్ చూసిన వారికి కళ్ళు తిరిగినంత పనవుతుంది. 20 ఏళ్లకు ముందు ఓ అమ్మాయి అందంగా ఉందంటే అది సహజం అనుకోవచ్చు. 20 ఏళ్లుగా అందంగా కనిపిస్తోందంటే మెయింటెనెన్స్ అనుకోవచ్చు. కానీ 20 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల అమ్మాయిలకు కూడా పోటీ ఇస్తోందంటే ఆమె తెచ్చుకున్న వరం అనుకోవాలి, ఆమె చేస్తున్న హార్డ్ వర్క్ అనుకోవాలి అంటూ త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలు అక్షర సత్యాలంటున్నారు అభిమానులు. విజయ్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నారు త్రిష. జస్ట్ విజయ్తోనే కాదు, అజిత్ హీరోగా నటిస్తున్న 2 సినిమాల్లోనూ ఆమె నాయిక. విడాయిముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ పక్కన ఆమె ఎలా ఉంటారో అని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. తమిళ్లోనే కాదు, మలయాళంలోనూ చేతి నిండా సినిమాలున్నాయి సౌత్ క్వీన్ త్రిషకు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కాంపౌండ్లో చేస్తున్న థగ్ లైఫ్ కోసం ఆడియన్స్తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు. అన్ని సినిమాలు ఓ లెక్క, మెగాస్టార్ చిరంజీవి మూవీ మరో లెక్క అనే టాక్ టాలీవుడ్లో ఎలాగూ ఉంది. స్టాలిన్ తర్వాత చిరుతో కలిసి స్టెప్పులేస్తున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి విశ్వంభర సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. తెలుగులో ఈ సినిమా తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ అన్నది త్రిష వైపు నుంచి వినిపిస్తున్న మాట. రిలీజ్కి ఒకటి, సెట్ మీద ఒకటి, సెట్కి వెళ్ళబోతూ ఇంకొకటి, స్టోరీ డిస్కషన్స్లో మరొకటి, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. రేపు ఎల్లుండి మాత్రమే కాదండోయ్, వచ్చే ఏడాది, ఆపై ఏడాది ఎలా ఉండబోతుందో కూడా ఒక క్లారిటీ ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్కి. జస్ట్ సోలో జర్నీ మాత్రమే కాదు, నలుగురిని కలుపుకొని పోవడంలో సక్సెస్ అవుతున్నారు ఈయన. అక్టోబర్ 10న అందరూ రెడీగా ఉండండి. బాక్సాఫీస్ వేటకు వేటయాన్ రెడీ అవుతున్నారు అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. జస్ట్ తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా వేటయాన్ సందడి ఆల్రెడీ మొదలైంది. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా పలువురు స్టార్ హీరోలతో పవర్ ప్యాక్డ్ గా తెరకెక్కింది వేటయాన్. వేటయాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే కూలీ సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ సినిమాలో తలేవార్తో కలిసి నటిస్తున్నారు కింగ్ నాగార్జున. తలేవార్ని కూలీలో తాను ఎలా చూపించబోతున్నారో ఆల్రెడీ ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చేశారు కెప్టెన్ లోకేష్. గ్యాంగ్స్టర్ గా మెప్పించడానికి నేను రెడీ అంటున్నారు సూపర్ స్టార్. లోకేష్ అలా రిలీవ్ చేశారో లేదో, వెంటనే జైలర్ 2 సెట్స్ కి హాజరవుతారు రజనీకాంత్. ఇప్పుడు రజనీలో ఉన్న జోష్ మొత్తం రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ సినిమా ఇచ్చింది. అందుకే జైలర్ కి సీక్వెల్ అనగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు సీనియర్ స్టార్. వా నువ్వు కావాలయ్యా అని జనాలంటే రాకుండా ఉంటానా అంటూ హుషారుగా కనిపిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత తలైవర్ ఏం చేస్తారనే డిస్కషన్ మొన్నటి దాకా వినిపించింది. అయితే ఇప్పుడు అలాంటిదే అక్కర్లేదనే హింట్స్ కనిపిస్తున్నాయి. 2018 డైరెక్టర్ చెప్పిన కథ రజనీకి బాగా నచ్చిందట. వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేశారని టాక్. టొవినోతో 2018 లాంటి ఇంటెన్స్ మూవీని తెరకెక్కించిన కెప్టెన్ రజనీ కోసం ఇలాంటి కథ సిద్ధం చేశారో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. కెరీర్లో ఏదో రకంగా తళుకు బెళుకులు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ సాలిడ్ సక్సెస్ వస్తేనే కదా అస్సలైన కిక్ అని ఫీల్ అవుతున్నట్టున్నారు నడిపిన్ నాయగన్ సూర్య. 2021లో జై భీమ్ ఇచ్చిన కిక్ మళ్ళీ ఇప్పటిదాకా ఆయనకి ఏ సినిమా కూడా ఇవ్వలేదట. అందుకే కంగువ మీద కాస్త ఎక్కువగానే హోప్స్ పెట్టుకున్నారు ఈ స్టార్. జై భీమ్లో సూర్య యాక్టింగ్ ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఇలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక కళే అని అప్పట్లో సూర్యకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆయన చేసిన ఎదర్కుం తునిందవన్ కూడా సోషల్ కాజ్ ఉన్న సినిమానే.
తమ తప్పు లేనప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా తిరగాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన సినిమా ఎదర్కుం తునిందవన్. అయితే ఆ సినిమాకు మాస్ జనాల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు. సూర్య సినిమాలు మాస్గా కనిపించడం లేదన్న ఫ్యాన్స్ ఆలోచనలకు చెక్ పెట్టింది విక్రమ్ మూవీలోని రోలెక్స్ క్యారెక్టర్. లుక్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ రేంజ్ పేరు ఇప్పుడు కంగువాతో వస్తుందని ఆశిస్తున్నారు సూర్య. ప్రతి ఫ్రేమ్ వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ మొదటి నుంచి చెప్తున్న మాట. 35కు పైగా భాషల్లో రిలీజ్కు రెడీ అవుతుంది కంగువా. నార్త్ నుంచి బాబీ డియోల్ను రంగంలోకి దింపారు. సినిమాలను జస్ట్ సినిమాలుగా చూసి ఆస్వాదించాలి, వాటిలో తప్పొప్పులను వెతుకుంటూ కూర్చుంటే సినిమాలను ఎంజాయ్ చేయలేరు అన్నది సూర్య లేటెస్ట్గా చెప్తున్న మాట. అంటే కంగువా సినిమా కోసం ఆడియన్స్ను నడిపిన్ నాయగన్ ఇప్పటినుంచి ఇలా ప్రిపేర్ చేస్తున్నారా అని టాక్ మొదలైంది. ఆస్కర్ వేదిక మీద మన సినిమాలు అనేది మొన్నటిదాకా అందని ద్రాక్ష పండే కావచ్చు. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. జక్కన్న బేషుగ్గా వెళ్ళొచ్చాక మన సినిమాల్లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. లేటెస్ట్ లాపతా లేడీస్ని ఆస్కార్కి ఇండియన్ ఎంట్రీగా పంపిస్తున్నారు. నాటు సాంగ్ ఆస్కార్ వేదిక మీద మారుమోగిన తర్వాత ఆస్కార్ మనకు మరింత దగ్గరగా కనిపిస్తోంది. ఆస్కార్లో నిలవాలంటే ఏం చేయాలి, గెలవాలంటే ఏం చేయాలనే మాటలు చాలా సులువుగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అందని ద్రాక్ష పండులా ఊరించిన ఆస్కార్ ఇప్పుడు ఫ్రెండ్లీగా కనిపిస్తోంది. లేటెస్ట్గా మన దేశం తరపున ఆస్కార్కు అధికారిక ప్రవేశం పొందింది లాపతా లేడీస్. ఆమిర్ ఖాన్ నిర్మించిన సినిమా లాపతా లేడీస్. ఆయన మాజీ సతీమణి కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. 2001లో జరిగిన కథగా తెర మీద చూపించారు. నవవధువులు ట్రైన్ జర్నీ చేస్తారు. పొరపాటున ఒకరి స్థానంలో మరొకరు చేరుతారు. ఆ తర్వాతేమైందన్నది లాపతా లేడీస్ కథ. సరిహద్దులు దాటి మెప్పించింది ఈ సినిమా. సోషల్ మీడియాలో మౌత్ టాక్తో హిట్ అయింది. ఈ సినిమా ఆస్కార్ తప్పక గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ప్రతి క్యారెక్టర్ న్యాచురల్గా బిహేవ్ చేసింది. కథ మన పక్కనే జరుగుతున్న ఫీల్ క్రియేట్ చేశారు డైరెక్టర్. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది నెటిజన్ల మాట. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.